పరిస్థితి ఎట్లా చూడొచ్చు? మొత్తము నెల రోజులైంది ఇప్పటికి మొదలయ్యి. మేము డిమాండ్ చేయబట్టే నెల రోజులైతుంది. మోతీలాల్ పోయిన ఆదివారము ఈరోజు మా ఇంటి దగ్గరకు వచ్చాడు. వచ్చి అన్న రేపంచే నేను దీక్ష కూర్చుంటాను, మద్దతు తెలుపమని చెప్పాడు. ఆ రోజు మేము పోయినప్పుడు కనీసం దీక్షలో కూర్చోకుండా ఇమీడియట్గా ఆయన ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టాము. పోలీస్ స్టేషన్కు మేము పోయినప్పుడు అక్కడ మండే రోజు సోమవారం రోజు తెల్లారి మండే రోజు పోగానే పోలీస్ స్టేషన్లో 5 నిమిషాలు కూడా కూర్చొని ఇంకా ఎత్తుకపోయి అలా కూర్చోబెట్టాడు. కూర్చోమని నీట్గా ఆయన ఒకటే చెప్పి నేను గట్టిగా కూర్చుంటానని లేవనని చెప్పాను. నేను అంత వాస్తవానికి నేను అంత కూర్చుంటానని అనుకోలే. ఓ 2-3 రోజులు అది తినుకుంటే అలా కూర్చుంటాడు, తర్వాత వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ ఈరోజు చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా ఆయన కూర్చున్నాడు. ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి ఇవ్వాలని, అంతేకాకుండా గ్రూప్ 1 1:90 ఇవ్వాలని చెప్పేసి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టు పెంచాలని, గురుకులం పోస్టు 9,200 పోస్టు అటెండ్ పెంచాలని, ఈరోజు కానిస్టేబుల్ ఇంకా 160 పోస్టులు ఇవ్వాలని, ఈరోజు అన్ని పోస్టులు అదే విధంగా వచ్చింది. కాబట్టి వాటిని వెంటనే ఈరోజు నింపాలని చెప్పేసి ఈరోజు 7వ తారీఖు ఆయన శరీరం క్షీణించి చాలా సీరియస్ కండిషన్లో ఈరోజు అక్కడ ఉన్నాడు. కాబట్టి మేము ఈరోజు పెద్ద ఎత్తున మేము అన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు జేఏసీగా ఫామ్ అయిపోయి జనార్దన్ ఇక చాలా యాక్టివ్గా చాలా మంది కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు తీసుకురావాలని చెప్పి చేసినాము. క్షణం ఒక దిక్కు క్షీణించబోతుంది. ఇప్పుడు నాయకులు కూడా అందరు వస్తున్నారు. కాబట్టి ఇది వీళ్ళు రాజకీయ రంగు పులుముకుంటున్నారు. ఇవాళ రాజకీయ రంగు పులుకునే పరిస్థితి లేదు. ఎవరు రాజకీయంగా వాడుకోనికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ బలవుతారు, కానీ ఇక్కడ రాజకీయాల బలి రాదు. నేను ఇంతకుముందే బీఆర్ఎస్ ఇది మీరు చేసిన పాపాలను బట్టే జరిగింది. మీరు చక్కగా ఉంటే మీరు రాచరిక పాలన చేసే పరిస్థితి లేకుండా ఇవాళ ఇది ఉండేది కాదు. ఈరోజు అక్కడేమో నీట్ పేపర్ లీక్ వాళ్ళు విద్యార్థులతో ఆడుకుంటున్నారు, ఇక్కడేమో నిరుద్యోగులతో ఇక్కడ పేపర్ లీక్ చేసి నిరుద్యోగులతో ఆడుకున్నారు. మరి కనీసం పేపర్ లీక్ అయినా ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం అరెస్ట్ కూడా చేయలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు వెంటనే వినోదనా మేము ఇవాళ గాలి వినోదన్న కూడా వచ్చిండ్రు. మనం చాలా సీరియస్గా ఈ రోజు మేము డిమాండ్ చేసేది ఏమనంటే వెంటనే ఈయన దీక్ష ఈ రోజు 7 రోజులు ఆయన శరీరం క్షీణించిపోతుంది. కిడ్నీలు ఇవన్నీ కూడా ఒక నిమిషం కిడ్నీలు అవన్నీ కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఈరోజు గాలి వినోదన ఒక నిమిషం మాట్లాడతాను. రానా మీరు మాట్లాడండి. ఈ రోజు ఒక స్పందన వచ్చే ఛాన్స్ ఉంటే 7 రోజులు అవుతుంది దీక్ష స్టార్ట్ అయ్యి దగ్గరగా 15-20 రోజుల నుంచి పట్టుకుంటున్నారు. మరి ఈ రోజైనా కనీసం కొలుక్కొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకే వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, పోరాట రోడ్డు మీకు వచ్చారు. మరి ఇచ్చిన హామీ, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైంది, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైంది, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి, రియాజు తర్వాత ఈ బ్యాచ్ అంతా ఇచ్చిన హామీ ఏమైంది, ఎందుకు అమలు చేయడం లేదు? వాళ్ళు కొంతమ్మ కోరికలు అడగట్లేదు. వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచమన్నారు, గ్రూప్ 1లో 1:10 ఇంటర్వ్యూకి పిలవమంటున్నారు. వాళ్ళ మేజర్ స్టాండ్ ఇవే కదా. తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు గ్యాప్ అడుగుతున్నారు అంతే. డిఎస్సి నిర్వహించే ముందు మిగతా ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి గ్యాప్ ఇస్తే మాకు డిఎస్సి పెద్ద ఎత్తున పడింది కాబట్టి అందరం అది రాసుకోవచ్చు, మిగతా ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఇంత న్యాయమైన డిమాండ్లను మరి ఎందుకు ప్రభుత్వం నెరవేర్చలేకపోతే దానికి రూపాయి ఖర్చు ఏమైనా అవుతుందా? అయ్యే అవకాశం లేదు కదా. మరి ఎందుకు అట్లా చేస్తుందంటే ఇది కావాలని ప్రతిపక్షం పేరు మీద నెపం పెట్టి ఇవాళ ప్రతిపక్ష పార్టీ రెచ్చగొడుతుంది, బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందని, బీజేపీ రెచ్చగొడుతుందని వాళ్ళ మీద నెపం పెట్టి మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయకపోతే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎట్లయితే మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిండ్రో అట్లా గద్దె దించే పరిస్థితిని ఇలా అంటే అధికార పార్టీ దీన్ని రాజకీయంగానే చూస్తుంది అనుకోవచ్చు. లేకపోతే ఎట్లా? అధికార పార్టీ రాజకీయంగా చూడకపోతే ఇవి పెద్ద సమస్యలు కాదు కదండి. ఇవి ఏం సమస్యలు? ఇవేమన్నా నీకు డబ్బులు కోట్ల రూపాయల సమస్యలా? లేకపోతే ఇప్పుడు నువ్వు జీవన్ రెడ్డి అలగంగా ఇంటికి పోయినావు, లేకపోతే ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఇంటికి పోతున్నావు, ఈ ఎమ్మెల్యే దగ్గరికి ఇంటికి పోతున్నావు, ఆయన చేర్చడానికి ఇంటికి పోతున్నావు. విద్యార్థులు ఇంతమంది పోరాడు చావుదా బతుకులా ఉన్నాడు, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, ఇలా మొత్తం పల్స్ పడిపోయింది అక్కడ. ఆ పిల్లవాడికి చూడడానికి నీకు నువ్వు కాకపోతే నీకు కోదండరామరెడ్డి టైం దొరుకుతలేదా, నీ రియాజ్కి టైం దొరుకుతలేదా? మీకు ఎందుకు టైం దొరకలేదు? అంటే వాళ్ళ అధికారం కోసం వాళ్ళ 30 లక్షల మంది వాడుకున్నారు. ఈ అధికారం రాగానే వాళ్ళని దూరం చేస్తారా మీరు? అంటే నిట్ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పుడు అధికారులు ముట్టడి, నాయకులు ఇంటి ముట్టడి చేస్తున్నారు. మన కిషన్ రెడ్డిది, నిన్న డికేఆర్ నగర్. మరి అలాంటి విషయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు మరి ఈ విషయంలో ఎందుకు పట్టించుకోవాలి? నేను అదే అంటున్నా. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేది జాతీయ స్థాయి నిర్ణయము, కానీ ఇవి నీ చేతిలో ఉన్న నిర్ణయాలు కదా ఇవి. అవి జాతీయ స్థాయి నిర్ణయాల గురించి కొట్లాడుతున్నారు, కొట్లాడియండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ
రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏం చేస్తుండ అంటున్నా అంటే నీకు ఎమ్మెల్యేలు మార్చుకోవడం 64 ఉన్నా కూడా ఇంకా పెంచుకోవడమే నీకు పెద్ద ఇంపార్టెంటా, నీ కుర్చీ ఇంపార్టెంటా? మరి నీ కుర్చీ ఎవరైతే ఎక్కించారో కుర్చీ దింపేదాకా నీ ఎంబడి పడతారు. ఢిల్లీ అదే రాహుల్ గాంధీ దగ్గరికి పోయి నీ కుర్చీని దింపిస్తాం. నీ కుర్చీని దింపించడం ఖాయం. ఎందుకంటే నీ కుర్చీకి ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చి అదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నీకు ఇప్పుడు కుర్చీ ఇచ్చిండ్రు వీళ్ళంతా 30 లక్షల మంది విద్యార్థులు. కాబట్టి అదే నీ కుర్చీని దింపించే కార్యక్రమం మొదలు పెడతాం. చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా దిగిరా, వీళ్ళ సమస్యలు నెరవేర్చు. న్యాయమైన డిమాండ్స్, వీళ్ళ అన్యాయమైన డిమాండ్లు కాదు. నీకు అధికారం ఇచ్చిండ్రు వాళ్ళు. అట్లాంటి వాళ్ళను ఇవాళ ఎందుకు న్యాయం చేయట్లేదు? ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో. మాలాంటి వాళ్ళం తెలంగాణ కోసం ఎట్లయితే నిరంతరం విద్యార్థుల వెంట ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో వీళ్ళ న్యాయమైన హక్కులను సాధించే వరకు ఖచ్చితంగా వాళ్ళ మోతీలాల్ గారి పరిస్థితి ఎట్లుంది? మాట్లాడేది కదా, ఏమంటున్నారు? మోతీలాల్ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మోతీలాల్ గారికి ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ ఇవ్వండి, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి మీరు న్యాయం చేయండి. వాళ్ళ పిల్లలకు న్యాయం చేస్తేనే బంద్ చేస్తాడు దీక్ష, ఇమీడియట్లీ బంద్ చేస్తాడు. ఒక అనౌన్స్మెంట్ చేస్తే మోతీలాలే కాకుండా 30 లక్షల మంది కూడా వాళ్ళంతా కూడా ఉద్యమాన్ని రోడ్డు బంద్ చేసి మీకు చదువు కూర్చుంటారు కదా, కూర్చొని చదువుకుంటారు కదా. మరి వీళ్ళందరినీ ఇవాళ చదువు మానేసి రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాలు చేయమంటే ఎట్లా చేస్తారు? ఇదంతా నాటకం కదా. ఈ నాటకాన్ని బంద్ చేయండి, ఖచ్చితంగా న్యాయం చేయండి అని నేను కోరుకుంటాను. ఇంకోటి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ లేదా గురుకుల్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని కానీ విచ్చలవిడిగా లాక్కెళ్ళిన పరిస్థితి చూసాం మనం. పోలీసులు ఎట్లా వాళ్ళ మీద ప్రవర్తిస్తున్నారు? మరి వీటన్నిటిని ఎట్లా చూడచ్చు? వీటిని ఇంకో ఉద్యమంలో తీసుకోవాలా ఎట్లా? ఖచ్చితంగా ఉద్యమంలో తీసుకోవాల్సిందే. నేను విద్యార్థులకు అదే చెప్తున్నాను. ఇక గతంలోనే మీరు విద్యార్థులు ఉద్యమం చేయకుండా అనవసరంగా ఆర్ట్స్ కాలేజ్ నుండి ముఖ్యమంత్రి కావాల్సి ఉండే. ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ నుండి ముఖ్యమంత్రి కాకుండా ఎవరో ముఖ్యమంత్రి అయింది. ఇవాళ ఆ 10 ఏళ్ళు ఏం చేశారు? దుర్మార్గాలు చేశారు కదా. ఇప్పుడు కూడా అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవరు ఓట్లయితే అయినరు? ఎవరైతే ఓట్లయినరు? ఈ యువత నిరుద్యోగులే కదా, వాళ్ళంతా ఓట్లయితే అయ్యారు కదా. ఆయనకీయనకు ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు? మీరే ముఖ్యమంత్రి కమ్మంటున్నా నేను విద్యార్థులను, మీరే ముఖ్యమంత్రి తయారు కమ్మంటున్నా, మీరే రేపు లోకల్ బాడీ సర్పంచ్లు కమ్మంటున్నా, మీరే ఎంపీటీసీలు కాండి, మీరే జెడ్పీటీసీలు కాండి, మీరే ఇవాళ మొత్తం కోఆపరేటివ్ మెంబర్లు కాండి, అన్ని మొత్తం మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు అన్నిట్లో మీరే పోటీ చేయండి. మీరు నిలబడండి, మేము మీకు అండగా ఉంటాము. ఖచ్చితంగా మిమ్మల్ని అధికారం తీసుకొస్తారు ప్రజలు. ఎట్లయితే ఈ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారో మీకు కూడా అధికారం ఇస్తారు. ఓటు చైతన్య వైపు వెళ్ళాలంటున్నా, ఖచ్చితంగా అధికారం వీళ్ళని దించాలంటున్నా. గతంలో ఎట్లయితే 10 ఏళ్ల ప్రభుత్వ అహంకారం దించారో ఇప్పుడు 6 నెలల్లోనే అంతకంటే దుర్మార్గం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి అహంకారాన్ని దింపాలంటే ఓటే ముఖ్యము. ఆ ఓటు అనే ఆయుధాన్ని ఇలా వాడాల్సిన అవసరం ఉంది. రానున్న ఎన్నికల్లో గద్దెని ఎట్లయితే ఎక్కించారో గద్దె దింపేదాకా మళ్ళా రాహుల్ గాంధీ వచ్చి ఇవాళ ఆయన తీసేసేదాకా పోరాటం ఆపద్దని చెప్పేసి నేను విద్యార్థులను కోరుకుంటున్నాను. మన మోతీలాల్ శరీరం రోజులకు క్షీణిస్తూ ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చి చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వరంగల్ ఏమందో ఆంధ్రలో దవాఖాన ప్రైవేట్ దవాఖాన కోసం అక్కడ పోయిండ్రు. అక్కడ విద్యార్థులు వరంగల్ లైబ్రరీ విద్యార్థులు కానీ, నిన్న ఖమ్మం విద్యార్థులు కానీ, నల్గొండల నిరుద్యోగులు కానీ అందరు రోడ్లపైకి వచ్చిండ్రు. నిరసన తెలిపిన ప్రభుత్వం ఈ రోజు వరకు మాట్లాడితే నిమ్మకు నిరసనతుంది. నువ్వు ఉద్యమం చేస్తున్నావు, నువ్వు కాళేశ్వరం మీద, మిషన్ భగీరథ ధరణి మీద నువ్వు పోరాటం చేస్తే ఈరోజు అధికారం రాలే. మీరు ఈరోజు అధికారానికి వచ్చిందంటే కేవలం విద్యార్థులు తిరగబడి బట్టి, ఈరోజు గత ప్రభుత్వం చేసిన పాపాలను బట్టి ఈరోజు మీరు అధికారంలో కూర్చుని, కానీ మీరు పెద్ద పోరాటం చేసిన సిపాయిలు కాదు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మోతీలాల్ ఏ డిమాండ్ కోసం ఈరోజు దీక్ష చేస్తుండో అదే గ్రూప్ 1 1:100 అనేది, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టు పెంచాలనేది. ఈరోజు ఏది గురుకుల్ పోస్టు 9,200 పోస్టులు మొత్తం కంప్లీట్ గా అవి నింపాలని చెప్పేసి, మెగా డిఎస్సి 25,000 పోస్టులు మీరు మేనిఫెస్టో పేజీ నెంబర్ 33లో మీరు పెట్టుకున్నారు, దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, కానిస్టేబుల్ 160 పోస్టులు ఇంకా అపాయింట్మెంట్ అవి ఇవ్వాలని చెప్పేసి, ఈ రోజు గ్రూప్ 2 మినిమం 2,500 పోస్టులను పెంచాలని చెప్పేసి. కాబట్టి 6 నెలలలోపు మీరు 1 year లోపు ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు, రాహుల్ గాంధీ గారితో చెప్పించారు. మీరు సంవత్సరంలోపు మేనిఫెస్టోలో రాశారు సంవత్సరంలోపు 2 లక్షల పోస్టులు దింపుతామని చెప్పి, ఈ రోజు వరకు మీరు నింపలేదు. కాబట్టి ఇది రేపు అవసరమైతే ఇది ఇట్నే గట్టిపోతే పరీక్షలు కూడా బైకాట్ చేసే పరిస్థితి వస్తుంది. విద్యార్థులందరూ కూడా పరీక్ష రాయకుండా రాజకీయంగా చూస్తున్నారని అనుకోవచ్చు. రాజకీయ నాయకులు రాజకీయంగా చేయాలని చూస్తారు. విద్యార్థులు రాజకీయాలతో వాళ్ళకి అవసరం లేదు. కానీ వాళ్ళు కూడా రాజకీయాలు రేపు అస్సాం గణ పరిషత్ గతంలో ప్రఫుల్ల కుమార్ మహంత దిగినట్టు రేపు రాజకీయాలు దిగితే మాత్రం అది వేరే తీరుగా ఉంటుంది. అది కూడా దగ్గర వచ్చే పరిస్థితి ఉన్నది, అసలు పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి అంటే ఆయన మొండి వైఖరి విడిచిపెట్టాలి. ఈ రోజు మరో శ్రీకాంతాచారి
మరో శ్రీకాంతాచారి అబ్బాయి కాకముందే ప్రభుత్వం వచ్చి వెంటనే చర్చ జరపాలి, విద్యార్థులతోనే చర్చ జరపాలి. ఏ రాజకీయ నాయకులు కొన్కిస్గా గొట్టంగాలతో చర్చ జరపాల్సిన అవసరం లేదు. ఇక్కడ విద్యార్థులతోనే, నిరుద్యోగులతోనే, వాళ్ళతోనే చర్చ జరపాలి. వాళ్ళే వాళ్ళ సమస్యలు బరాబర్ చెప్పుకోగలుగుతారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రంలో ఉన్న నాయకత్వాన్ని వచ్చే రోజులలో ఖచ్చితంగా నిరుద్యోగులే పోషిస్తారు, విద్యార్థులే పోషిస్తారు. జై తెలంగాణ.